రాష్ట్ర పోలీసులంతా ఇప్పుడు స్మార్ట్ వైపు అడుగులేస్తున్నారు. కొత్త యాప్లు, టెక్నాలజీ, మీటింగ్లతో బిజీ అయిపోయారు. కానీ ఈ బిజీలో అసలు పని మర్చిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పెద్ద సంఖ్యలో కేసులు పెడుతున్న పోలీసులు ఆ తర్వాత దర్యాప్తుపై దృష్టి పెట్టడం లేదంటున్నారు. అరెస్టులు, ఛార్జ్షీట్ సంగతి మర్చిపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో పోలీసుల పనితీరు స్లో అయింది. నిత్యం ఫ్రెండ్లీ పోలీసింగ్, లేటెస్ట్ టెక్నాలజీ కోసం తాపత్రయపడుతున్న రాష్ట్ర పోలీస్ శాఖ గ్రౌండ్ లెవెల్లో పనితీరు మర్చిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. బాధితులు పోలీస్ స్టేషన్కి రాగానే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్న పోలీసులు తర్వాత నిందితులను అరెస్ట్ చేయడం, కేసులు దర్యాప్తు చేయడం లాంటివి ముందుకు సాగడం లేదు. దీంతో 90 రోజుల్లో కోర్టుల్లో నేరగాళ్ల వివరాల్ని, కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల్ని సబ్మిట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇక జంట పోలీస్ కమిషనరేట్స్ లిమిట్స్ లో ఉన్న 108 పోలీస్ స్టేషన్లలో వేల సంఖ్యలో కోర్టు రిఫర్ కేసులు కూడా మూలపడి ఉన్నాయి. బాధితుల్ని సాటిస్ఫై చేసేందుకు కేసులు పెడుతున్న పోలీసులు తర్వాత నిందితులపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో నిత్యం పాత నేరగాళ్లపై నిఘా, రౌడీ షీటర్ల బైండ్ ఓవర్లు ఉండేవి. బాధితులు కంప్లైంట్ చేస్తే నేరగాళ్లకు చుక్కలు చూపించే పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా వాళ్లని మాట మాత్రంగా కూడా ఏమీ అనడం లేదు. దీంతో సందెట్లో సడేమియా అన్నట్లు పోలీసుల నజరున్నా ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నారు నేరగాళ్లు. స్మార్ట్ పోలీస్, ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా ఉన్నతాధికారులు పెట్టే రెగ్యులర్ మీటింగ్లు, నయా ఫ్రెండ్లీ పోలీస్ ఫార్ములాల్ని ఫాలో చేయడంతోనే రోజు గడిచిపోతోంది. ఇక పోలీస్ డ్యూటీలు ఎప్పుడు చేయాలని ఇంటర్నల్ గా పోలీస్ శాఖలో టాక్ నడుస్తోంది. ఉద్యమ సమయంలో కోర్టులో ఛార్జ్షీట్ దాఖలుకి నోచుకోని కేసులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 2 ఏళ్లవుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండడం విమర్శలకు దారితీస్తోంది. పోలీస్ శాఖలో మార్పు రావడం మంచిదే. రఫ్ పోలీసింగ్ పోయి స్మార్ట్ పోలీసింగ్ అందుబాటులో ఉండడం కూడా బెటరే. కానీ పోలీస్ శాఖలో వచ్చిన ఈ సున్నితత్వం నేరగాళ్లకి వరంగా మారొద్దనేది పోలీస్ శాఖలోని కొందరు ఉన్నతాధికారుల అభిప్రాయం.